కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయేనా అనే అనుమానం ప్రతి ఒక్కళ్ళు కలుగుతుంది. వాళ్ళు చేసే వాదనలు చాలా అడ్డగోలుగా ఉంటాయి. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరవుతున్నామంటూ మొన్నటి నుంచి వాళ్ళు లీకులు ఇస్తూనే ఉన్నారు. ఆ లీకులు ఇచ్చినట్టుగానే జగన్మోహన్ రెడ్డితో పాటు తన 10 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు రచ్చ చేయడమే పనిగా పెట్టుకున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని పదే వాళ్ళు అడ్డుకున్నారు. అసలు విషయం ఏంటంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంట, లేకపోతే వాకౌట్ చేస్తామని చెప్పకనే చెప్పారు. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 సీట్లు రావాలి. కానీ ప్రజలు వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ప్రజలకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కూడా ఇష్టం లేదు అన్నమాట. ఈ విషయం చాలా క్లియర్ కట్గా చెప్పారు. మరి స్పీకర్ ఎలా ఇస్తారు? ఇదే మాటను చాలాసార్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు కూడా. 11 సీట్లు రావడంతో సాంకేతికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్పినా జగన్ రెడ్డికి అసలు తాకెక్కటం లేదు. ప్రజాస్వామ్యంలో తాము కోరుకున్నదే జరగాలంటే కుదరదు. ప్రతిదానికి నియమ నిబంధనలు అయితే ఉంటాయి. ఎవరైనా సరే అవి తప్పకుండా పాటించాల్సిందే. ఈ రోజైనా సభకు ఎందుకు వచ్చారు అంటే 60 రోజులకు పైగా సభకు హాజరు కాకపోతే తమ పైన అనర్హత వేటు పడుతుందేమోనన్న భయంతో మాత్రమే వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చారు. అంటే ఎమ్మెల్యే పదవి కావాలి కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళరన్నమాట. జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ వచ్చిన నష్టం ఏంటి? రాష్ట్ర సమస్యలు అండ్ ప్రజా సమస్యల కన్నా హోదానే ముఖ్యమా? తమ నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశారా? తమను ఎన్నుకున్న ప్రజలు ఎటుపోయినా పర్వాలేదా అనే ప్రశ్నలు జనం నుంచి అయితే గట్టిగా వస్తున్నాయి. ఒక పార్టీ అన్నాక విలువలు, విశ్వసనీయత, నైతికత కంపల్సరీగా ఉండాలి. అన్నీ వదిలేసి అడ్డగోలుగా రాజకీయాలు చేస్తే ప్రజలు ఈసారి ఆ 11 కూడా ఇవ్వరు. ఇది జగన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకుంటే చాలా మంచిది.